గవర్నమెంట్ మారిన తర్వాత హైడ్రా తోటి జనాలు భయపడిపోతున్నారు. ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఆందోళనలు చాలా మంది ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ హైడ్రా అనే దానికి రియల్ ఎస్టేట్ కి సంబంధం లేదండి. హైడ్రా అనేది ఒక ఏజెన్సీ, హైదరాబాద్ డిజాస్టర్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో స్టార్టింగ్ హైడ్రా వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఉన్న ఇబ్బందులు తొలగించనీకి హైడ్రాన్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇదివరకు కస్టమర్ బ్లైండ్ గా వెళ్ళి ప్రాపర్టీ కొనేది, కొన్న తర్వాత ఒక 2 decades తర్వాత అక్కడ కుంటుండేది అనేది గవర్నమెంట్ మళ్ళా వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నది, పర్మిషన్ రాకపోవడం. సో అటువంటి ఇబ్బందులు తొలగనీకి తీసుకొచ్చిన సంస్థనే హైడ్రా. పెను మార్పు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు సహజం, అందులో స్టార్టింగ్ మనం ఇబ్బంది పడ్డాం, కానీ హైడ్రా వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మనం బతుకమ్మ కుంటాని మొన్న రీసెంట్ చూసామండి. 2001-2003లో నేను అక్కడ కాలేజ్ చదివేటప్పుడు బతుకమ్మ కుంట స్టాప్ ఉండేది, బట్ అక్కడ కుంట లేదని మేము అనుకునేది. ఈ రోజు ఆ బతుకమ్మ కుంటకి జీవం పోసి 5-6 ఎకరాలలో రంగనాథ్ గారు దాన్ని మంచి తీర్చిదిద్దారు. ప్లస్ మనం ఇప్పుడు హైదరాబాద్ లో లాస్ట్ 2-3 months లో బాగా వర్షాలు పడ్డాయి. అంబులెన్స్ కంటే ఫాస్ట్ గా హైడ్రా వాళ్ళు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. సో హైడ్రాకి రియల్ ఎస్టేట్ కి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రా అనేది కస్టమర్లకు మంచి చేయడానికి వచ్చిన పెద్ద సంస్థ తప్పించి అది తప్పుగా వెళ్ళిన రామబాణం. ఈవెన్ దో మొన్న దేవాదాయ శాఖ మంత్రి కూడా హైడ్రా రంగనాథ్ ని పిలిచి టెంపుల్ అసెట్స్ కూడా మీరే ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. సో హైడ్రా ఇస్ గుడ్ సైన్.